రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస రోడ్డు ప్రమాదాలు. సో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం గనక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి? ఎంత మంది జనాభా చనిపోయారో మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఎవరు? దీనికి ఎక్కడ వైఫల్యం జరుగుతుంది అని చెప్పి కూడా చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే 4 నెలల కిందట ఒక గురూజీ బిగ్ టీవీతోనే ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం వెళ్ళి అడగడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు ముఖ్యంగా రోడ్డుకి సంబంధించి కావచ్చు, లేకపోతే వాటర్లో సంబంధించి కావచ్చు, లేకపోతే వెహికల్స్కి సంబంధించి కావచ్చు, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి అడిగితే ఈ నవంబర్లోని జరగబోయే బస్ యాక్సిడెంట్స్ గురించి ఆయన అదే రోజు కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే నెలతో పాటు ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా నవంబర్లోని బస్ యాక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తుఫాన్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. రీసెంట్గా వచ్చిన మొంతా తుఫాన్ కూడా అంటే ఉద్హుద్ని తలపించేలాగా దాన్ని మించే అంతలాగా తుఫాన్ కూడా ఉండబోతోంది. అది కూడా ఆంధ్రాలో రాబోతోంది అని చెప్పి ఆయన ముందే చెప్పడం జరిగింది. మరి ఈ ప్రమాదాలన్నీ చూసిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇటు కర్నూలు ప్రమాదం మరొక ముందే చేవేళ్లలో జరిగిన బస్సు ప్రమాదం కావచ్చు, చేవేళ్ల బస్సు ప్రమాదం వెంటనే వితిన్ గ్యాప్ కూడా లేకుండా వరుసగా జరిగిన ప్రైవేట్ బస్సెస్కి సంబంధించిన యాక్సిడెంట్లు కావచ్చు. సో అదృష్టవశాత్తు దాని తర్వాత జరిగిన యాక్సిడెంట్లోని మృతుల సంఖ్య అన్నది చాలా తక్కువగా ఉండడం వల్లది కొంచెం అదృష్టం అనే చెప్పాలి. మరి దీని గురించి తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు నిత్య విద్యానంద భారతి గారు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే. సో 4 నెలల కిందట నేను ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను మీతో మాట్లాడడం కూడా జరిగింది. ఫ్లైట్ యాక్సిడెంట్లో దాదాపు 200 పైగా చనిపోవడం జరిగింది. మరి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎక్కువ జనాభా యాక్సిడెంట్లోని చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి పంచాంగం ప్రకారం కూడా చెప్పడం జరిగింది. సో జనాల్ని అలర్ట్ చేయడానికి, ప్రమాదాల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి మిమ్మల్ని అడగడం జరిగింది. అయితే నవంబర్లోని జరిగిపోయే ప్రమాదాల గురించి మీరు ముందుగానే అంచనా వేసి చెప్పడం కూడా జరిగింది. సో మీరు అన్నట్టే ఇప్పుడు నవంబర్లోని జరిగిన ఈ బస్సు యాక్సిడెంట్లు అటు కర్నూలు కావచ్చు, నిన్న చేవేలు కావచ్చు, చేవేల తర్వాత వెంటనే వచ్చిన ఈ యాక్సిడెంట్లు కావచ్చు, సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏదైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ కూడా విపత్తుల కారణంగా మనం తీసుకున్నట్టయితే ప్రజానికంలో అనేక రకాలైనటువంటి అశ్రద్ధతో కూడుకున్నటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు. అదే విధముగా అధికార పక్షాల నుంచి కూడా అధికారుల నుంచి కూడా సరైనటువంటి పరిపాలన అవగాహన రీత్యా అనేక విధానాలలో ప్రజలకు సరైనటువంటి సమర్థవంతమైనటువంటి సహాయ సహకారాలు అందుబాటులో లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగంగా మారుతున్నటువంటి తరుణంలో ఇలాంటివన్నీ కూడా విపత్తులు జరుగుతూనే ఉంటాయి. అయితే సనాతన ధర్మం అనేటువంటి విధంగా కానీ ఆలోచిస్తే సంవత్సర ప్రారంభాన్ని బట్టి సంవత్సరం చివరాఖరి వరకు కూడా ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పంచాంగంలో 84 లక్షల జాతుల జీవరాశులు అన్నింటినీ కూడా ఉద్దేశించి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో అంటే వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది పర్వదినం వరకు కూడా ఈ క్రోధినామ సంవత్సరము కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నిటినీ కూడా ముందుగానే హెచ్చరించిన, సమాజానికి తెలియచేసిన, అనేక విధానాలలో అవగాహన కల్పించిన, వినేటువంటి అవకాశాలు పక్కదారి పట్టించి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోలేనప్పుడు ఇలాంటి విపత్తులకు మనం గురికాక తప్పదు. అందుకని దైవంతో చెలగాటం ఆడకూడదు, భగవత్ సంకల్పంతో చెడగాటాలు ఆడకూడదు. అందుకని ఎన్నో రకాలుగా మేము ఉంటుంటాం. దేవాలయాల గురించి కానీ అంటే నేను మాట్లాడే మాటలు శాపాలు పెడుతున్నారు, లేకపోతే దీనికి దానికి మూడేమిటి అని అనుకోకండి. ఎందుకనంటే భగవంతుడు అన్ని రూపాలలో అనేక రూపాలలో మనం చూస్తూనే ఉంటాడు. ఇలాంటి జరుగుతున్నటువంటి విపత్తులలో దానికి సంబంధించినటువంటి అధికారులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు
ముందుగా కల్పించవలసినటువంటి అనేక రకాలైనటువంటి ఈ ప్రయాణాలు కానీ, యాక్సిడెంట్లకు కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కానీ, దానికి కావలసినటువంటి అవగాహనలు కానీ, అర్ధరాత్రి పూట ప్రయాణాలు కానీ, హెవీ వెహికల్స్ ఒక ప్రయాణాలు కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, ఇలాగ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటివి. అయినా కానీ బాగున్నా కానీ ఎక్కడో అజాగ్రత్త ఏర్పడతా ఉంది. ఇవన్నీ ముందే ఎందుకు వస్తాయి, ఎందుకు తెలుస్తాయి అని అడిగితే, ధార్మిక విషయాల్లో ఎప్పుడూ కూడా నిస్సంకోచంగా భగవత్ సంకల్పంతో చెలగాటాలాడితే, పట్టించుకోనట్టుగా గాని ఉంటే, దేవాలయాల మీద దూషణలు జరిగిన, అదే విధంగా భగవంతుడితోటి చెలగాటాలాడిన అనేక రూపాల్లో మనకు ఇవన్నీ హెచ్చరికలుగా మనం తీసుకోవాలి. అయితే గురుగారు ఇక్కడ ఇంకొకటి మనకి కమెంట్ సెక్షన్లో కూడా చాలా మంది అడుగుతున్నారు, మరి ఇలాంటి విపత్తులు జరుగుతాయని చెప్పి మీకు ముందే తెలిసినప్పుడు జనాలు ఎందుకు హెచ్చరించరు, ఎందుకు బస్సు ప్రయాణంలోని ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే అని చెప్పినప్పుడు జనాలకు ముందే చెప్పాలి కదా. చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి ఆ రోజు మేము చెప్పాము జనాలు వినిపించుకోలేదు అని చెప్పి నేను కొన్ని కమెంట్స్ కూడా చదవడం చూశాను. ఇలాంటి వైపరీత్యాలు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు జరిగినా, ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినా మీరు చెప్పాలి కదా, లేకపోతే ప్రభుత్వం ఏదైతే అంటున్నారో మరి ప్రభుత్వంతోనైనా మీరు వెళ్ళి మాట్లాడాలి కదా, జనాల్ని అప్రమత్తం చేయాలి కదా, మీరున్నది అందుకే కదా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు ఈ రోజు. సో ఏం చెప్తారు దీనికి? మరి దీనికి సరైన సమాధానం అంటే ఏంటంటే తల్లి, మేము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి ధార్మికమైనటువంటి ప్రయాణాలలో భవిష్యత్తుని అంచనా వేసి ఖచ్చితంగా తెలియజేస్తాం. అయితే ప్రజలకు అనేక రూపాలలో మేము తెలియచేసినా కానీ దీనిని సరైనటువంటి విధానంలో తీసుకుని వెళ్ళలేకపోయినది మీడియా వాళ్ళే. అందుకని మీ అందు పూర్తి సహాయ సహకారాలు కానీ సంపూర్ణంగా కానీ జరిగి ఉంటే ఈ రోజు ఈ విపత్తులు జరిగి ఉండేవి కాదు. రెండవది, అంటే ప్రభుత్వానికి మనం తెలియచేసేటట్లుగా, సమాచారం అందించేటట్లుగా మధ్యలో ఉన్నటువంటి వారధి మీ ద్వారానే సమాచారం అందాలి. ఇది మేము అనేక కాదు అంటే మీరు చెప్పింది మీడియా సరిగ్గా అంచనా వేయలేకపోతుంది అంటారా? మీడియా ముందుగానే ప్రజల్ని హెచ్చరించట్లేదని అంటారా? మీరు అంచనా కాదు తల్లి, ఏదైనా గురువులు కానీ, మహాసంకల్పం ఉన్నటువంటి సాధనా పరులు కానీ, ఎవరైనా ఏదైనా కానీ హెచ్చరించినప్పుడు దానిని ప్రజల్లో తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మాకెంతైతే ఉందో మీకు కూడా అంతే ఉంటుంది. అందుకని కలిసి పనిచేసేటువంటి ప్రయాణం ఇది. ఒక సమాచారాన్ని ప్రజలకు సరైన సమయంలో కానీ మనం అందించగలిగితే ఖచ్చితంగా వారు జాగ్రత్తలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ప్రమాదం అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఏ రకంగా తీసుకున్నా కానీ మనం ప్రజలను కాపాడుకోవడమే. ఇదే విషయాలు నేను అనేక పరిస్థితుల్లో, దేవాలయ ప్రాంగణాలలో, ప్రవచనాలలో, చాలా సందర్భాలలో జరగబోతున్నటువంటి విపత్తుల గురించి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ జనాలకి చేరుకునేటువంటిది, అందుబాటులోకి వెళ్ళేటువంటిది మీడియా సోదరులు మీరే కాబట్టి మీ యొక్క సహాయ సహకారంతో చాలా మందికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జరగబోయే విపత్తులు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ మీరు చెప్పారు నవంబర్లో బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది, ఇంకా మనకి ఉగాది వచ్చే వరకు కూడా ఈ క్రోధినామ సంవత్సరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ప్రకృతి నుంచి ఎటువంటి వైపరీత్యాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ ఎటువంటి భారీ యాక్సిడెంట్ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఈ క్రోధినామ సంవత్సరము 2025 సంవత్సరంలో భవిష్యత్తులో అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైలు ప్రమాదం ఉంది. అదే విధముగా మరలా ఈ వాహన ప్రమాదాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. అదే విధంగా రైలు ప్రమాదం అన్నారు గురుగారు, రైలు ప్రమాదం అన్నారు. ఆ రైలు ప్రమాదం ఎక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రజల్ని హెచ్చరించాలి అంటే ఇదేదో భయపెట్టాలి అని కాదు, జాగ్రత్తగా ఉంటారు అనే కదా. అయితే మీరు రైలు ప్రమాదం అంటున్నారు కాబట్టి ఎక్కడ జరిగే అవకాశం ఉంది? ఏ నెలల్లో జరిగే అవకాశం ఉంది? జనవరి, ఫిబ్రవరి మాసాలలోనమ్మ రైలు ప్రయాణానికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరో ప్రమాద హెచ్చరిక ఏమిటంటే స్కూల్ పిల్లల యొక్క బస్సు ప్రమాదం గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రతి స్కూల్స్ కి సంబంధించినటువంటి బస్సులు కానీ, దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రామాణికాలు కానీ చాలా జాగ్రత్తగా మన పరిశీలనలోకి తీసుకుని ముందు జాగ్రత్తలుగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి జనాలందరూ కూడా మరొకసారి భయాందోళన చెందేటట్టు మీరేమో చిన్నపిల్లలు స్కూల్ బస్కి సంబంధించి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి
అది అంటే ఎక్కడ ఏంటి అన్నది మీరు వివరణ ఇవ్వడం లేదు. అంటే జనాలు అప్రమత్తం అవ్వాలని అనుకుంటున్నా సరే మీరు వివరంగా చెప్తేనే కదా తెలిసేది. ఎక్కడ పిల్లలకి ఏమైనా హాని కలిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇలాంటి యాక్సిడెంట్స్లోని? అమ్మ, మీరు అడిగేది పలానా చోట, పలానా రోజు, పలానా తారీఖున, పలానా ప్రదేశంలో జరుగుతుంది అని తెలిస్తే ఇప్పుడే మనం ఇలా అన్ని మార్చొచ్చు. కానీ ఓకే. సాధన ప్రయాణంగా మేము చెప్పేటువంటి భవిష్యత్ విధానాన్ని పలానా ప్రదేశంలో ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లోని ప్రమాదాలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణలోని ఈ 2 ప్రమాదాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కోణంలోంచి చెప్పమన్నా నేను అలా తెలియజేస్తాను మీకు. ఆధ్యాత్మిక కోణంలోంచి కానీ మనం ఆధ్యాత్మిక కోణంలో చెప్పమంటారమ్మా? చెప్పండి గురుగారు, చెప్పండి. ఆధ్యాత్మిక కోణంలోంచి కానీ మనం చూస్తే గ్రామం సుభిక్షంగా ఉండాలి, పట్టణాలు సుభిక్షంగా ఉండాలి, ఆ తర్వాత ఇతరితర రాష్ట్రాలు కానీ అన్ని కూడా బాగుండాలన్న గల కారణం గ్రామదేవత. ఎప్పుడైనా సరే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి మత సామరస్యమైనటువంటి సమస్యలు అనేకంగా పెరిగిపోయి నా మతం గొప్ప అంటే నీ మతం గొప్ప అని ఆది మూలాలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నాలు మనం చేయడం ద్వారా ఈ జరుగుతున్నటువంటి విపత్తులకు మనమే కారణమనే ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకని మనం ఏ ధర్మంలో ఉన్నా, ఎలా ఉన్నా పంచభూతాలను ఆధారంగా చేసుకునే మనం బ్రతుకుతున్నాం. నికృష్ట జన్మల్లో ఏమిటనంటే మనం బ్రతుకుతున్నప్పుడు నాది గొప్ప, నేనే గొప్ప, నా ధర్మమే గొప్ప అంటే మనం పుట్టక ముందు ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. వీటి కోసం కొట్టుమిట్టాడిపోతూ జరుగుతున్నటువంటి విపత్తులను భగవత్ సంకల్పంతో ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోకుండా ఒక స్పృహ లేనటువంటి ప్రయాణాలు మనం చేస్తూ దీనికి కారణం ఎవరో మనకి అర్థం కాక దీనికి కారణం భగవంతుడి వల్లే లేకపోతే ఈయన వల్ల జరిగింది అని ఒక నిర్ణయానికి మూర్ఖత్వంగా వచ్చేస్తున్నాం. అందుకని ప్రత్యేకించి చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణలలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందకరంగా ఉండాలి, సర్వం బాగుండాలని చెప్పి ప్రభుత్వాలు కూడా ఏర్పాటులో అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ధర్మబద్ధమైనవి ఉండాలి. ఇందులో స్వార్థపూరితమైనటువంటి దేవాలయాల జోలికి వెళతాము, వాటితో చెలగాటాలు ఆడతాము, వాటి యొక్క ధనాలతోటి, ఆస్తులతోటి, విధి విధానాలతోటి రకరకాల పరిపాలన చేయటము, ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రామ దేవతలను విస్మరించడం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఊరు నుంచి మనం ప్రయాణం చేసినా ఆ ఊరు గ్రామ దేవత వల్లనే మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాం. కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా గ్రామ దేవతల దగ్గరికి రావడం, వాళ్ళని యొక్క అనుగ్రహాన్ని పొందడం, పరిపాలన సుభిక్షంగా జరగాలని కోరుకోవడం ఎప్పుడూ లేదు. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. రానున్నటువంటి తరువాత ప్రభుత్వ అధికారులకైనా కానీ ఇది ఒక మార్గదర్శకంగా కావాలి. అందుకని దేవాలయాలు, దైవ సంకల్పాలు ఇవన్నీ పరిపాలనా భాగంలో ఎన్ని ఉన్నా కానీ మనం ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అందుకని తల్లి, ఎవరు ఎక్కడ ఏ ఇంటి నుంచి బయలుదేరినా, ఎక్కడ జన్మించాడో ఆ ఊరి గ్రామదేవత అనుగ్రహం వారి మీద తప్పనిసరిగా ఉంటుంది. ఇవన్నీ మనం విస్మరించేసి మతాలు మార్చుకుని మనకు నచ్చినట్టుగా ఉంటూ మనకు నచ్చినట్టు జీవన విధానాన్ని అనేక రూపాల్లో మనం మరలు చేసుకుంటున్నాం. అందుకని ఎలా పుట్టామో అలాగే మరణించాలి, ఎలా ఉన్నామో ఎందులో మనం ధర్మం కొనసాగుతుందో అలాగే ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ విపత్తులకి కారణం అవుతాయి తల్లి. ఎందుకనంటే భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ దేహ ప్రసాదాన్ని మనం చక్కగా స్వీకరించకుండా మనకు నచ్చిన విధంగా మనం మార్చేసుకుంటూ ఉన్నప్పుడు, నచ్చిన విధంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టే. మరి అలాంటప్పుడు ప్రమాదాలే జరుగుతాయి తల్లి. ఓకే. సో ఇక ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు గతంలో చెప్పారు ఉదుహుదుని తలపించేలాగా రాబోతోంది, తుఫాన్ కూడా వస్తుంది ఆంధ్ర అని కూడా మీరు పర్టికులర్గా మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ ఇటువంటి తుఫాన్లు కానీ, లేకపోతే ఆల్రెడీ ఇవాళ మనం పొద్దున్న నుంచి చూస్తున్నాం వైజాగ్లోని భూకంపం రావడం కూడా మనం చూసాము. అయితే ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. సునామీ సూచనలు ఏమైనా ఉన్నాయో, వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మనం చూస్తున్న పరిణామాలే మనకి ఇంత భయాందోళన చెందేలా చేస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ప్రకృతికి సంబంధించి ఎటువంటి వైపరీత్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి గురుగారు? విశాఖపట్నానికి సంబంధించి మీరు చెప్పినటువంటి భూకంపము మళ్ళా భవిష్యత్తులో కొద్ది రోజుల్లో, తక్కువ రోజుల్లో ఇప్పుడైతే ఎలాంటి ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు లేవు తల్లి. కానీ 2026 సంవత్సరంలో 2 మహాప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఇవి కూడా తుఫాను ప్రభావం వల్ల మాత్రమే జరుగుతాయి. దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇది 2026లో జరగబోతా ఉంది. సో ఇప్పటి వరకు చూసిన తుఫాన్లు ఒక ఎత్తు అయితే 2026లో చూసేది మరో ఎత్తు అన్నట్టు చెప్తున్నారు.
అంటే ఆ ప్రాణ నష్టం అంటే అవును ఇప్పటి తల్లి. వరకు తుఫాన్లోనే మనకి ప్రాణ నష్టం అన్నది దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా జరగలేదు. ఆస్తి నష్టం కూడా చాలా తక్కువ శాతమే. ఇప్పుడు మీరు చెప్తుంది చూస్తుంటే అవును. మనకి ఇటు 2 జరిగే అవకాశాలు ఉన్నట్టు మనకి క్లియర్‌గా చెప్తున్నారు మీరు. అవును తల్లి. అందుకనే చెప్తున్నాం మేము. అది కూడా మీకు ఆంధ్ర రాష్ట్రంలోనని ప్రత్యేకించి చెప్తున్నానికి నదీ పరివాహ ప్రాంతంలో దైవశక్తి అనేటువంటిది చాలా అద్భుతీయంగా ఉన్నప్పుడు మనము చేస్తున్నటువంటి ప్రయాణాల్లో భగవంతుని యొక్క సత్సంకల్పాలు, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మన మీద ఎప్పుడు ఉండాలి. ఈ మెండుగా ఉండటానికి మనము సద్వినియోగపరచుకోవాలి. ప్రకృతికి ఎప్పుడు కూడా మనం విరుద్ధంగా చేసేటువంటి ప్రయాణం వలన ప్రకృతి ఇచ్చేటువంటి విలయ తాండవానికి మనం బలైపోతుంటాం. అంటే మనం ఎలా రాసి పెట్టుంది మన నుదుటి రాసేది మన కర్మ ఏంటి అని అనుకుంటే మనం ఏం చేయలేం తల్లి. కానీ మన వంతు మానవ ప్రయత్నం అనేటువంటిది మనం చెయ్యాలి. ఎందుకనంటే మానవుని యొక్క జీవితమే చాలా చిన్నది. ఇందులోని ప్రాణ నష్టం అంటే మనిషే కాదు అన్ని ప్రాణులు నష్టపోతాయి. అందుకని పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు. కానీ ఏ టైంలో ఎప్పుడు ఎలాగా వస్తుంది అనేటువంటిది ఎవరికీ తెలియదు. కానీ కొన్ని ప్రయాణాల ద్వారా కొంతమంది మహానుభావులు మన భారతదేశంలో ఉండబట్టి వారి యొక్క పరిజ్ఞానాన్ని, వారి యొక్క సాధనను మనం సద్వినియోగం చేసుకోగలిగినప్పుడు ఇప్పుడు వీటన్నింటినీ కూడా విపత్తుల ముందు మనం ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు మనం ఒక పంచాంగం తీసుకుంటే ఆ పంచాంగం సంవత్సరం అంతా అయ్యేంత వరకు కూడా ఏం జరుగుతుందో ముందే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనిషి జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి జిజ్ఞాసతోటి అన్ని తెలుసుకోగలిగిన వాడు నాయనా ఇన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇలా ఉండండి అని చెప్పినప్పుడు ఎందుకు పాటించరవి? ఎందుకు చేయరు? మన ఇంట్లో ఉన్నంత సేపు ఒకలాగా ఉంటాం, బయటికి వెళ్తే ఒకలాగా ఉంటాం. ప్రాణం మనదేనా? అందరిదేనే. అందరిది ప్రాణాలే, అందరూ ఒకటే. కాబట్టి జరుగుతున్నటువంటి విపత్తులకి ప్రజలలో అవగాహనలు కల్పిస్తూ ఉండాలి. ప్రయాణాల పట్ల భద్రత కల్పించేటట్లు చెప్తూ ఉండాలి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లకు అద్భుతమైన కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులకు కూడా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బస్సు ప్రమాదం అంటే బస్సులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎమర్జెన్సీలు ఎలా చూసుకోవాలి, లేకపోతే వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు పార్కింగ్లు ఎలా చేసుకోవాలి, ఏ ప్రదేశాల్లో మనం ఆగాలి, పెట్రోల్ బంకుల దగ్గర ఆగినప్పుడు ఎలా ఉండాలి, ట్రావెల్ బస్సులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ పనిచేస్తున్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి అనుభవం ఉందా లేదా, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అక్కడ ఎవరైనా మనకి సపోర్ట్ సూపర్వైజర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతిదీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఎవరిది బాధ్యత? ప్రభుత్వానిదే. ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని ఉంటాయి. అంటే ఈ రోజుకి ఈ పూట గడిచిపోయిందిలే, ఈ పూటకి ఈ పూట వెళ్ళిపోయిందిలే అని అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు నష్టపోతున్నారు? సామాన్యులమైనటువంటి మనం నష్టపోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్లైట్ జర్నీ చేయాలి, అక్కడ ప్రమాదం జరుగుతుందని మనకు తెలియదు, కానీ ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటాం, అయినా కానీ జరుగుతుంది. స్వయం కృతాపరాధం, కొన్ని విధి వైపరీత్యాలు, కొన్ని ప్రకృతి ఇచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ జన్మలో ఇప్పుడు ఈ కలియుగ ధర్మంలో మనం అనుభవించి తీరాల్సిందే, ఈ కర్మను మోయాల్సిందే. మనం ఎంత మూర్ఖంగా ఆలోచించినా జరుగుతున్నటువంటి విపత్తులకి వీటిని అడ్డుకోవడానికి రెండు. ఒకటి మన స్వయం కృతాపరాధం, రెండోది దైవ సంకల్పం. ఈ రెండు మానవుల్లో ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే ఒక జాగ్రత్త అనేటువంటిది ఏర్పడతా ఉంటది. ఇది మన దగ్గర లేనంత కాలం అజాగ్రత్తగానే ఉంటాం. మీరు టీవీలో ఎన్నైనా చెప్పండి, నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోవాలని అనుకున్నాడు రకరకాల ప్రయాణాలు చేస్తాడు. ఏదైనా ప్రమాదం జరిగిందని కాదు, మీ తప్పు అంటే కుదరదు. ఇలాగే జరుగుతాయి ప్రమాదాలన్నీ కూడా. పరిమితిని మించి బరువులు కానీ, పరిమితిని మించి జనాలను కానీ వేసుకుని ప్రయాణాలు చేసేటువంటి ప్రతి చోట ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే రాంగ్ రూట్ ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా ఎంచుకుంటాం. ఈజీగా త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా ఇవన్నీ చేరుకోవాలనే కాన్సెప్ట్ లో జనాలు ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి అవకాశం కల్పించాల్సిన బాధ్యత, ఒక నిమిషం, అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత మీడియా పూర్వకంగా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని సంబంధించినటువంటి అధికారులతోటి వీటి మీద అవగాహన కల్పించేటట్లుగా ఉండాలి. ఒకటి. రెండవది మా యొక్క సలహా ఏమిటనంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తున్నప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇలాంటివి జరుగుతాయని తెలుసుకుని ఉన్నప్పుడు కాస్త ప్రజల్లోకి అర్థమయ్యేటట్లుగా తెలియజేయాలి. అది భయాందోళనకు గురి చేసేలా ఉండకూడదు. ముందు జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండండి సుమా, జాగ్రత్తలు పాటించండి అని తెలియజేసేటట్లుగా ఖచ్చితంగా ఉండాలి. ఇది కాకుండా చాలా స్కూల్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇలా ఉండాలన్నమాట. పిల్లలు ఎక్కువ నాటుకుపోతాయి అవన్నీ కూడా. అవి చిన్న వయసు నుంచి చెప్పడం వల్ల పెద్ద అయ్యే కొద్దీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకనంటే ప్రయాణం చేసేటప్పుడు బస్సు డ్రైవర్ ఎలాగైతే నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయంటే అతనిలో ఉన్నటువంటి ఎన్నో రకాల తప్పిదాలు గల కారణం అవగాహన రాహిత్యం, దీనికి ప్రకృతి వైపరీత్యం. ఇవన్నీ కూడా అన్నిట్లో పరిశీలనలోకి తీసుకోవాలి మనం. ఇది ఒక్కదానికే తీసుకుని భగవంతుని ఆపాదించడం, ఇది ఒకదాన్ని తీసుకుని మీడియాని ఆపాదించడం, ఇది ఒకదాన్ని తీసుకుని ప్రభుత్వాన్ని ఆపాదించడం కదా, ఇది సమిష్టి. అందరి తప్పిదాలు ఉన్నాయి ఇందులో.
ప్రజలు మీ మాటలు వినిన తర్వాత జాగ్రత్త పడతారు. అలాగే కొంచెం భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే వింటుంటే నాకే అమ్మో! ఈ ప్రమాదాలు చూడ్డానికే ఇలా ఉంది. ఇంక రానున్న రోజుల్లోనే ఇంకే విధంగా ఉండబోతుందని చెప్పి మీ మాటలు వింటుంటేనే అనిపిస్తుంది. సో ముఖ్యంగా ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఏం చేస్తే మంచిది? రోజువారీ మనం ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్లో ఉంటాము. సరిగ్గా ఎవరిని పట్టించుకోము, లేకపోతే దైవారాధన ఉండదు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉండవు. సో ప్రజలు ఇక నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఎందుకంటే జరగాల్సింది జరగక మానదు ఏదైనా కూడా. బట్ ఏంటంటే మన ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంటే మనల్ని మనం కాపాడుకునేటట్టు కూడా అవుతుంది కదా. సో దీనికి తగ్గట్టు ప్రజలు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ప్రజలందరూ కూడా ఎవరి ధర్మాన్ని వారు పాటించండి. ఎవరి ధర్మాన్ని వారు పాటించండి. ఎవరి ధర్మాన్ని వారు కాపాడుకోవాలి. అది మనం రక్షించుకోలేనప్పుడు మనం జరుగుతున్నటువంటి విపత్తులకు మనం కారణం అవుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వారు కావచ్చు, రేపు నేను కావచ్చు, తర్వాత మీరు కావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ అది ధర్మబద్ధమై ఉండాలి. ఇంత భయానకరమైనటువంటి మరణాలు మనకు వద్దు. కాబట్టి శాంతియుతంగానే మనం ప్రశాంతంగానే నిద్రలోనే పోవాలనే ఎవరైనా కోరుకుంటారు. మరి అలా చేయాలనుకున్నప్పుడు మనమందరం ఏం చేయాలి? అవగాహన పెంచుకోవాలి. ప్రయాణాల పట్ల, ప్రమాదాల పట్ల, జరుగుతున్నటువంటి విపత్తుల పట్ల, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల, అదే విధంగా ఈ ఆత్మహత్యల పట్ల ప్రతి దానిలోనూ అవగాహన తప్పనిసరి. ఇవన్నీ కావాలని అడిగితే మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే గౌరవించగలుగుతామో ఇవన్నీ కూడా మనకు అవగతం అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా విన్నవన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటిస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఏ మాత్రం కూడా అందరినీ భయాందోళనకి గురి చేయడానికి కానీ, లేకపోతే ఎందుకు ఈ విధంగా మాట్లాడిస్తున్నారు అని కానీ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు మనల్ని పీఠాధిపతులు కావచ్చు, లేకపోతే ఆస్ట్రాలజిస్ట్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. జరగబోయేవి ముందుగానే కొంతమంది చెప్తూ ఉంటారు. దేనికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఎంత జాగ్రత్త తీసుకున్నా జరిగేది జరగకుండా మానదు. బట్ ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఎంతో కొంత మనల్ని మనం సేవ్ చేసుకునే వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి ఇలాంటి విపత్తులు ఏవైతే ముందుగానే చెప్తారో, ముఖ్యంగా రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకుండా డ్రైవ్ చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం వెళ్ళడమే కాకుండా మనతో పాటు చాలా మందికి హాని చేసే విధంగా మారుతాయి అని చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ మొన్నటి నుంచి కూడా జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకరి తప్పిదం వల్ల కొన్ని వందల మంది కావచ్చు, లేకపోతే కొంత 10 మంది 19 మంది ఇలా చాలా మంది ప్రాణాలను కోల్పోయి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా మీకు తెలియజేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవగాహన కల్పించుకోవాలి. ఆస్ట్రాలజిస్ట్ చెప్పేది కావచ్చు, లేకపోతే పీఠాధిపతులు చెప్పేది కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా కొట్టి పారేయకూడదు. వాళ్ళు చెప్పేవి ఎక్కడో ఒక చోట అవి నిజం అవుతూ వస్తూనే ఉన్న పరిస్థితులు మనం చాలా వరకు చూసాము. వీరబ్రహ్మం గారు చెప్పినవి ఇప్పటికీ నిజం అవుతూ ఉన్నాయి. ఆయన చెప్పినట్టుగానే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏ విధంగా అయితే నమ్ముతూ ఉంటామో, ఇలాంటి యోగులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటల్ని మనం ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టకుండా ఎంతో కొంత ఆచరిస్తే మనకు అది హెల్ప్ అవుతుంది అన్న దాని గురించి ఇవాళ ఇతని గురించి మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే 4 నెలల క్రితం ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంటుంది, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన బిగ్ టీవీతోనే ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పిన విధంగానే ఈరోజు పరిణామాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండడం కూడా జరిగింది. సో మరొకసారి ఆయన లైవ్లోకి తీసుకోవడానికి కూడా రీజన్ అదే. ఇంకా రానున్న రోజుల్లోనే ఇంకెలాంటి విపత్తులు ప్రజలు ఎదుర్కోవాలి, దేని నుంచి అంటే ఎలా మనం బయటపడాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, జస్ట్ అప్రమత్తం చేయడానికే బిగ్ టీవీ ఈరోజు మీ ముందు ఈ వీడియో నిలబెట్టింది.